మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాకు చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసి నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పు చంద్ర. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య? నేను వెళ్ళి ఆ విరూపాక్షిని సపోర్ట్ చేయమని అడగాలంట. అసలు ఆవిడ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. బావగారు, మీకు ప్రజలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ప్రజల కోసం సుమా, ప్రజల కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఆ విరూపాక్షి సపోర్ట్ తీసుకోవడం తప్ప. నానా, మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటి, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా? సలహా అని కాదు నాన్న, మీరు గెలిస్తే చూడాలనుంది. మీరు గెలవాలని ఈ ఇంట్లో వాళ్ళు మాత్రమే అనుకోలేదు నాన్న. ఈ రాష్ట్రంలో చాలా కుటుంబాలు మీ గెలుపుని కోరుకుంటున్నాయి. అయ్యా, మీ మొహం చూసైనా ఈసారి మీ అక్కయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మా అందరి తరఫున మాటిస్తున్నాం. మీరు ఓడిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి నాన్న? మీరే చెప్తుంటారు కదా నాన్న, 10 మందికి మంచి చెయ్యాలంటే 4 అడుగులు దిగొచ్చినా తప్పులేదు అని. మరి ఇప్పుడెందుకు నాన్న ప్రజలంటే కూడా అసహ్యం అన్నట్టు ఇలా మాట్లాడుతున్నారు? అన్నయ్య, ఈ అవకాశం పోతే మరో 5 ఏళ్ల వరకు రాష్ట్రం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాన్న, అమ్మ ప్లేస్లో మరొకరు ఉండుంటే మీరు ఇలానే వెనకడుగు వేసేవాళ్ళ నాన్న? నా తమ్ముడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, వదిలేయండి. ఆ విరూపాక్షి మనకి చేసిన అన్యాయం గుర్తులేదా తమ్ముడు? విరూపాక్షి ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా.